రాజమహేంద్రవరం విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం కోరుకునే నీట్ 2026 అభ్యర్థులు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు శశి వెల్లివెన్ను ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిపుణులు కౌన్సిలింగ్కు సంబంధించిన కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు. శశి విద్యా సంస్థలు వెల్లివెన్ను ఆధ్వర్యంలో నీట్ 2026 కౌన్సిలింగ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆదివారం ఉదయం రాజమహేంద్రవరంలో స్థానిక జయన్ రోడ్లో ఉన్న చెరుకురి వీరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. వైద్య విద్యలో ప్రవేశం ఆశించే విద్యార్థులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని శశి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బురుపల్లి రవికుమార్ తెలిపారు. నీట్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నీట్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి, అలాగే మన స్టేట్ కోటాలో ఎలా తీసుకోవాలి, కౌన్సిలింగ్లో విధి విధానాలు, ఏ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, కాలేజీల్లో కేటగిరీలు, అలాగే కౌన్సిలింగ్లో ఎలా అప్లై చేసుకోవాలి వంటి సందేహాలన్నీ కూడా సార్ నివృత్తి చేశారు. అలాగే శశి విద్యా సంస్థల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ కూడా ఈరోజు మన అవగాహన సదస్సుకు వచ్చారు. మా విద్యార్థులు లో శశి విద్యా సంస్థలు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మా విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి 667 మార్కులతో ఆల్ ఇండియా 38వ ర్యాంకు సాధించింది. అలాగే యశ్వంత్ 57వ ర్యాంకు సాధించాడు. అలాగే నాగ చైతన్య 650 మార్కులతో 112వ ర్యాంకు సాధించాడు. సుమారు 20 మంది విద్యార్థులు 600 మార్కుల పైన సాధించారు. ప్రతి సంవత్సరం 50% సక్సెస్ రేటు తోటి మన శశి వెల్లివెన్ను అత్యద్భుత ఫలితాలు సాధిస్తుంది. ఇంతకుముందు ఆల్ ఇండియా 12th ర్యాంక్, 25th ర్యాంక్, 42 ర్యాంక్, 50th ర్యాంక్ కూడా సాధించాము. అలాగే స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ కూడా ఈఏపీ సెట్లో సాధించాము. అలాగే ప్రతి సంవత్సరం 15 నుంచి 18 మంది విద్యార్థులు ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ వంటి ప్రముఖ వైద్య కళాశాలలో పిల్లలు అడ్మిషన్ పొందుతున్నారు. అలాగే ఫ్యూచర్లో మా విద్యార్థులందరూ కూడా మంచి కళాశాలలో జాయిన్ అయ్యి పీజీ కూడా మంచి కోర్సులు చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన రిఫార్మ్స్లో కూడా నీట్లో కానీ విద్యా వ్యవస్థలో వచ్చిన రిఫార్మ్స్ అన్నీ కూడా అనుకరించి మేము కూడా ఒక్క నిమిషం అండి, సారీ, ఈ ప్రశ్న మా విద్యార్థులు నీట్ ర్యాంకులు సాధించి యూజీలోనే కాదు, వారు పీజీలో కూడా మంచి ర్యాంకులు సాధించి మంచి స్పెషలిస్ట్స్ అవుతారని కోరుకుంటున్నాను. నా పేరు రవికుమార్, శశి విద్యా సంస్థల చైర్మన్. హృదయపూర్వక స్వాగతం. ఈరోజు శశి ఇన్స్టిట్యూషన్ తరపున స్టూడెంట్స్, పేరెంట్స్ అవగాహన సదస్సు ఫర్ నీట్ 2026లో వచ్చిన ర్యాంకర్స్ అందరికీ కూడా మనకి కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి, అప్లై చేసిన తర్వాత ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అవి ఎలా జాయిన్ అవ్వాలి అనే దాని మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఎటువంటి డౌట్నైనా కూడా మేము క్లారిఫై చేస్తామని చెప్పాము. ఆ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి మనం ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం పేరెంట్స్కి, స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుందండి. ఆ తర్వాత వాళ్ళ డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తాము. ఈ అవగాహన సదస్సు అనేది చాలా
మంచి నిర్ణయం. అది పేరెంట్స్ చాలామందికి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో న్యూ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి అనేది పాపం చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఆ ఆస్పెక్ట్లో ప్రతి స్టెప్ కూడా ఎలా చేయాలనేది కూడా మేము వివరంగా చెప్తున్నాము. అట్లాగే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి, ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే తక్కువ ఫీజు ఉంటుంది, అది గవర్నమెంట్లో రాకపోతే తర్వాత ప్రైవేట్ కాలేజెస్, అట్లాగే ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోట, తర్వాత బి అండ్ సి కేటగిరీ, బిలో ఫీజు ఎక్కువ ఉంటుంది, అట్లాగే సిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఫస్ట్ కన్వీనర్లో జాయిన్ అయితే కనుక ఫీజు అనేది చాలా తక్కువ అండి, మ్యాక్సిమం 15,000 రూపాయల ఫీజు సంవత్సరానికి. అట్లాగే బి కేటగిరీలో ఏంటంటే 13 lakhs డిపెండింగ్ ఆన్ ది ఫీజు ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అట్లా ఆ ఆస్పెక్ట్లో ఇవన్నీ కూడా మేము స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ డౌట్స్ని అన్నీ కూడా క్లారిఫై చేస్తాము. అది నా పేరు వేమూరి వెంకట సుబ్బారావు అండి, జాయింట్ రిజిస్ట్రార్.